సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ పార్టీలకు అతీతంగా నూజివీడు నియోజకవర్గంలో జరిగింది. ఆ కార్యక్రమంలో కొనకళ్ళ నారాయణరావు, గౌతు శిరీష ఇంకా కొంతమంది గౌడ సంఘం నాయకులు ఉన్నారు. ఆ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు జోగి రమేష్ కూడా వచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ నన్ను హక్కున చేర్చుకున్నారు. ఎన్నటికీ పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేయను. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సారీ చెప్తున్నా. ముందుగానే ఈ విషయం తెలిసి ఉంటే కార్యక్రమానికి హాజరయ్యేవాడినే కాదు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా గౌడ సంఘ నూజివీడు నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో అనేక మంది గౌడ సంఘానికి సంబంధించిన నాయకులతో పాటు బలహీన వర్గానికి చెందిన నన్ను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి గౌడ సోదరులు ఆహ్వానించారు. నాతో పాటు కొనగళ్ళ నారాయణ గారు, శాసనసభ్యురాలు సోదరి శిరీష గారు కూడా హాజరయ్యారు. నిన్న ఉదయం వాస్తవానికి ప్రోగ్రాం పెట్టుకుంటే నేను రాలేనని చెప్పిన వెంట నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం ఉండింది, పొట్టి శ్రీరామ్ గారి కార్యక్రమం. దాని మూలంగా నేను హాజరు కాలేదంటే కూడా లేదు, స్థానిక శాసనసభ్యులు బలహీన వర్గానికి చెందిన వారు మీరు తప్పకుండా రావాలి, అవసరమైతే సాయంత్రానికి పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన ఆహ్వానించడం కానీ, కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధర్మల ఈ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కొన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, బహుశా మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనం చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చూస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకున్నాను. అక్కడ నేను వెళ్ళేసరికి, ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను, దాదాపు గంట ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటి ఏమీ పార్టీ పరంగా జరగలేదు. అది కేవలం గౌడ సంఘీయులందరూ కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అంటే తప్పితే పార్టీకి రాజకీయానికి సంబంధం కూడా లేదు. ముందు తెలిసినట్టయితే క్యాన్సిల్ చేసుకునేప్పుడు ప్రయత్నం చేసేవాడు. అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ వారికి సారీ తెలియజేస్తాను. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ.